కల్లూరు నుంచి చెన్నూరు మీదుగా చిన్నకోరకొండి దగ్గర నుంచి ఆర్లపాడు మీదుగా నేను మేడు గుట్ట దగ్గరకు వచ్చేసాను. దూరం నుంచి చూస్తే చాలా అందంగా చాలా పెద్దగా ఉంది గుట్ట. రోడ్డుకు అటుపక్క ఇటుపక్క పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది మనకి. ఈరోజు ఎండ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. మనకు దూరం నుంచి చూస్తే పెద్ద వానరం కోతి పండుకొని రోడ్డు వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది మనకి. మనకు ఎదురుగా కనిపించేది అంజనాద్రి గట్టు. చాలా పెద్ద పెద్ద బండలు, లోయలు, సొరంగాలు, మునులు తపస్సు చేసే గుహలు కూడా ఉన్నాయి లోపల. చాలా పెద్ద గుహలు అవి. గుడి ప్రాంగణం దగ్గరలోకి వచ్చేసాను నేను. ఓ పెద్ద కోతి పడుకొని రోడ్డు వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది మనకి దూరం నుంచి చూస్తే గుట్ట. మనకు ఎదురుగా కనిపించేదే గుడి. మేడూరు ఆంజనేయ స్వామి గుట్ట అంటారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం, మేడూరు. అందరికీ నమస్కారం. నేను మీ షాడో. విలేజ్ తెలుగు ఛానల్, గంపలగూడ మండలం మేడూరులోని అభయాంజనేయ స్వామి దేవాలయం అంజనాద్రి గుట్టను చూడటానికి వచ్చాను. చాలా అందంగా ఉంది ఈ గుడి. గుడిలో విగ్రహం 40 అడుగుల పైనే ఉంటుంది. చాలా పెద్ద రాతి విగ్రహం. ఈ విగ్రహానికి ఒక కథ ఉంది, అది కూడా చెబుతాను. స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. అభయం ఇస్తున్నట్టు మనకి పైకి చేయి లేపి కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్దది, 30-40 టన్నుల వరకు ఉంటుంది విగ్రహం. గుడి ప్రాంగణంలోకి రావడానికి మనకి పెద్ద గాలి గోపురం, విమాన గోపురం ఒకటి ఉంది పెద్దది. ఈ మధ్యనే కట్టారు వీటినన్నిటిని. గుడిలో మనకి ఎదురుగా రామాలయం కూడా ఉంది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, మేడూరు. గాలి గోపురంలో నుంచి మనం లోపలికి వెళ్దాం. పాత శివాలయంలోని శివలింగం ఉంది. ఇది 400 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడే ఉంది అంటున్నారు. శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పురాతనమైన శివలింగం ఇది. ఎదురుగా రామాలయం ఉంది. కొత్తగా నిర్మించారు ఈ రామాలయాన్ని. కోదండ రామాలయం. పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది. ఎండలో బాగా మెరుస్తూ కనిపిస్తుంది నాకు. ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా మనకి పెద్ద ధ్వజస్తంభం ఉంది ఇంకోటి. చాలా భారీగా ఉంది ఇది కూడా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టించారు. చాలా అందంగా ఉన్నాయి కూడా. మనకు లోపలగా గ్రిల్స్ లోపల కనిపించేదే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. మనకు ఎదురుగా కనిపించేది 10 పైసలు అంతే. వెనక ఇంకా భారీగా ఉంది విగ్రహం. విగ్రహం వెనక నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం లాగా, పెద్ద బండరాలా కనిపిస్తుంది పెద్దది. స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, తర్వాత ఇది పెరిగిపోయింది. గుడి ప్రాంగణంలో మనకి పచ్చని చెట్లు చాలా ఉన్నాయి. గుడి పైన ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహాలని పెట్టించారు అందంగా. కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ.
గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. గుడి ప్రాంగణంలోనే మనకి ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంది. దగ్గర దగ్గర 300 నుంచి 400 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టు కిందనే స్వయంభూగా వెలిసిన వీరాంజనేయ స్వామి విగ్రహం ఉంది. కోతులు భలేగా ఆడుకుంటున్నాయి ఇక్కడ. గుడిలో ఫోటోలు వీడియోలు నిషిద్ధం అంటున్నారు అయ్యగారు. అందుకే దూరం నుంచి తీశాను నేను, లోపల చూపించలేకపోయాను. చుట్టూరు 4 వైపులా గోడలు కట్టించారు. పైన మాత్రం ఏమీ లేదు, విశాలంగానే ఉంది. పైన మండపం కానీ గుడి కానీ గోపురం కానీ వద్దన్నారు ఆంజనేయ స్వామి, అందుకే అలా వదిలేసి ఉంచారు. ఆంజనేయ స్వామి గుడిలో మనకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి, శంకు చక్రాలు నామాలు. ధ్వజస్తంభం బాగా మంచిగా ఉంది. గాలి గోపురం చూడండి, ఎండలో భలే మెరుస్తూ కనిపిస్తుంది నాకు. పక్కనే పెద్ద బావి కూడా ఉంది. ఎదురుగా లడ్డూల కౌంటరు, గదులు కూడా ఇక్కడ అతికిస్తారు. గుడి చుట్టూరు ఒకసారి చూసేద్దానండి. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, చల్లగా ఉంది. గుడిలో నుంచి మనం చూస్తే అంజనాద్రి గుట్ట కనిపిస్తుంది. అక్కడక్కడ రాళ్ళు తొలగించారు గుట్టలో. గుట్టను కూడా కొంచెం కొంచెం బాగు చేస్తున్నారు చాలా వరకు. గుడి ప్రాంగణంలో మళ్ళీ వచ్చాను నేను. ఎలాగో అలాగో ఆంజనేయుని చూపిద్దామని వచ్చాను. అయ్యగారు వస్తున్నారు. గుడి పైన మనకి అభయమిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. పైన ఎలా ఉందో లోపల కూడా అలాగనే ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం దొరికింది మామూలుగా, 2-3 పట్టుకుంటే లేచి అంత ఉంది. తీసుకొచ్చి రావి చెట్టు కింద ప్రతిష్ఠ చేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఎవరన్నా అసాంఘిక కార్యక్రమాలు చేసినా కానీ ఏమైనా చేసినా కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే నోటితో చెప్పేవాడంట. అవి తట్టుకోలేని కొంతమంది గడ్డ పుల్లలు తీసుకొచ్చి ఆంజనేయ స్వామిని పెగిరించి బయట పారేద్దాం అనుకున్నారు. ఎడ్ల బండ్ల మీద తీసుకొని మోటారుపేట తీసిపోవాలనుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి గట్టిగా కేకలేసి మోటారుపేట కాలిపోతుందో అని గట్టిగా చేయలేపాడంట. అందుకే అప్పుడప్పుడు మోటారుపేట కాలిపోతూ ఉంటుంది. పూర్వం గడ్డపలతో తవ్వినప్పుడల్లా విగ్రహం పెరిగిపోవటం మొదలుపెట్టింది. కొంతమంది నాస్తికులు ఈ విగ్రహానికి తలకాయ మీద శీల కొట్టారు. రక్తం కారిందంట విగ్రహంలో నుంచి. మా తాత ముత్తాతలు చెప్తూ ఉండేవాళ్ళు ఈ కథ. చాలా వరకు నిజం అనుకుంటా. మనకు రక్తం కారిన మరకలు అక్కడక్కడ పెచ్చులు వేసిపోయినాయి కనిపిస్తుంటాయి విగ్రహంలో. శీల కొట్టిన తర్వాత విగ్రహం పెరగటం ఆగిపోయింది, మాట కూడా పడిపోయింది. అప్పటికే 40 అడుగుల పైన విగ్రహం పెరిగిపోయి ఉంది. మీకు నేను చెబుతానన్న మేడూరు ఆంజనేయ స్వామి కథ ఇదే. అంజనాద్రి గుట్ట పైకి వెళ్ళి చూద్దారండి. గుట్టపైకి వెళ్ళేది మార్గంలో మనకి పెద్ద మండపం ఒకటి కట్టించారు. భారీగా ఉంది. ఇది కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, భూదేవి విగ్రహాలు పెట్టించారు పైన. మన దారిలో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. చాలా పెద్ద బండరాయి మీద ఉన్నవి ఈ నామాలు కూడా. చాలా అందంగా ఉన్నాయి. గుట్టపైకి ఎక్కడానికి మనకి మెట్ల మార్గం కూడా ఉంది. 300 నుంచి 500 మధ్యలో ఉంటాయి ఈ మెట్లన్నీ. పైకి వెళ్ళి చూసేద్దానండి ఒకసారి మనం. సగం దూరం వచ్చిందని నాకు ఇలా కనిపిస్తుంది కింద చూస్తే. మనకు మధ్యలో గర్తుమంత్రి విగ్రహం ఒకటి కనిపిస్తుంది పెద్దది. ఈ మధ్యనే పెట్టారు వీటిని కూడా. చాలా భారీ విగ్రహం ఇది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చూస్తూ కనిపిస్తుంటుంది మనకి ఇది. నా కాళ్ళు కాలుతా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుట్ట కాబట్టి నేను చెప్పులు లేకుండా వచ్చాను పైకి. మిట్ట మధ్యాహ్నం అయింది, గబగబా ఎక్కుతున్నాను. ఇక్కడ నుంచి మెట్లు స్ట్రైట్గా ఉన్నాయి, పైకి ఎక్కాలి మనం. గుట్ట చుట్టూరు చూడండి ఎలా ఉందో. పెద్ద పెద్ద బండలు. సగం దూరం వచ్చేసాను ఇంకా నేను. ఊరు మొత్తం ఇలా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. గుట్ట పైనుంచి పొలాలు, ఇళ్ళు, పెద్ద చెరువు.
అన్నీ కనిపిస్తున్నాయి. మన మార్గ మధ్యలో అక్కడక్కడ బండ్ల మీద నామాలు అవి చెక్కి ఉన్నాయి. దారి మధ్యలో మనకి వెంకటేశ్వర నామాలు ఒకటి పెట్టించారు. చెట్టు కింద భలే అందంగా ఉంది ఇది కూడా. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. పైకి వచ్చేసాను చాలా వరకు నేను. చుట్టూరు చూడండి ఎలా ఉందో. ఎన్నవెల్లి గట్టు చిన్నగా కనిపిస్తుంది నాకు దూరం నుంచి చూస్తే. సగం దూరం గుట్టపైకి వచ్చాను నేను. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. బొడ్డ బొడ్డగా కనిపిస్తున్నాయి ఇళ్ళన్నీ. అక్కడక్కడ చెట్లు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. గుడి కూడా చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది మనకి పైన చూస్తే. ఇంకా మెట్లు ఉన్నాయి. టైట్ గా ఉన్నాయి ఈ మెట్లు కూడా. చాలా ఫాస్ట్ గా ఎక్కుతున్నాను నేను. ఎండాకాలం కాబట్టి బాగా ఎండ అనిపిస్తుంది నాకు. మనకు దారి మధ్యలోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టించారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. చాలా భారీ విగ్రహం. గుట్టపై నుంచి ఊళ్ళోకి చూస్తున్నట్టు కనిపిస్తుంది విగ్రహం. చాలా వరకు నేను గుట్టపైకి వచ్చేసాను. దారి మధ్యలో మనకి రెండు ఐరావతాలు కనిపిస్తాయి. తెల్ల తెల్లగా పెట్టించారు లోపలికి వెళ్ళటానికి. ఈ మధ్యన ఇక్కడ గుడి బాగు చేసి కొత్తగా కడుతున్నారు అంతా. చుట్టూరు చూడండి ఎలా ఉందో రాళ్ళు. మనకు మార్గం మధ్యలో ఇటు పక్కకి వెళ్తే మనకి మునులు ఋషులు తపస్సు చేసుకున్న పెద్ద బండరాళ్ళ మధ్యలో ఒక గుహ ఉంది. గుహలో పోయి చూసొద్దారండి మనం. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. రాళ్ళు జారేటట్టు ఉన్నాయి కిందకి. కాళ్ళు కూడా కాలుతున్నాయి. బండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒక బండకి ఒక బండకి మధ్యలో అతుకలేనట్టు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. గుహలోకి వచ్చాను నేను. చూడండి రాళ్ళు ఎలా ఒకదానికొకటి అతుక్కొని మామూలుగా ఉన్నాయో. ఒకప్పుడు ఈ గుహలో ఋషులు మునులు దేవుడిని ప్రార్థించేవారంట. తపస్సు చేసుకునేవారు. విశ్రాంతి కూడా తీసుకునేవారట ఇక్కడ. చాలా అందంగా ఉంది లోపల. ఎలుకలో గబ్బిలాలో కానీ కిసకిసని అరుస్తున్నాయి లోపల. రాళ్ళు చూడండి ఏ ఒక్క రాయి కింద పడ్డా కానీ అంతే సంగతులు. అలా ఉన్నాయి రాళ్ళన్నీ. మన మామూలు చూస్తే భయం వేస్తుంటుంది ఏ రాయి ఆట డొల్లి పడిద్ది అని. అన్ని గుండ్రం గుండ్రంగానే ఉన్నాయి. రౌండ్ రౌండ్గా నున్నగా ఉన్నాయి రాళ్ళు కూడా. చాలా బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి, ఆగి ఉన్నాయి ఈ రాళ్ళన్నీ. ఏ చిన్న రాయి తప్పినా కానీ గుట్ట మించి ఈ రాళ్ళని దొల్లుకొని వెళ్ళిపోతాయి అనుకుంటా. గుహలోంచి బయటకు వచ్చాను నేను. బయట చూడండి ఎలా కనిపిస్తుందో. గుహ లోపల చాలా చల్లగా ఉంది. గుహలోంచి బయటికి రాగానే నాకు ఎండ బాగా అనిపించింది. పైన చూస్తే ఊరు ఎలా కనిపిస్తుంది మనకి. జాగ్రత్తగా నడవాలి. కింద పల్లెరికాయలు ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. తాళ్ళు కూడా కుచ్చుకుంటున్నాయి. చెప్పులు లేకుండా నడుస్తున్నాను నేను. గుట్టపైకి సగం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక గుహ లాంటిది చిన్నది కనిపించింది. చాలా నున్నగా ఉన్నాయి రాళ్ళన్నీ గుండ్రంగా. వానాకాలం వస్తే ఇదంతా పచ్చగా ఉంటుంది అట్టుంది. బాగా అందంగా ఉంటుంది. చెట్లు, పూలు, చేతాకు చిలుకలు. ఇక్కడ మునులు తపస్సు చేసే చిన్న గుహ లాంటిది ఒకటి కనిపించింది నాకు. ఇవి కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు గుండ్రం గుండ్రంగా ఉన్నాయి. ఒకదానికొకటి అతుక్కున్నట్టు. చాలా నున్నగా ఉన్నాయి. కాళ్ళు జారేటట్టు ఉన్నాయి కూడా.
ఇక్కడ చిన్న గుహ ఉంది. గుహలోంచి మళ్ళీ బయటకు వస్తున్నాను నేను. కూర్చొని తపస్సు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బండ మీద. ఈ గుహలోంచి బయటకు వస్తే మనకి ఎదురుగా కొత్తగా నిర్మిస్తున్న దేవాలయం ఒకటి కనిపించింది. కొత్తగా నిర్మిస్తున్నారు ఈ మధ్యనే. దాని పక్కన కొంచెం ముందరికి వెళ్తే మనకి పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఇంకొక గుహ కనిపించింది చిన్నది. ఏదో పాత గుడిలాగా కనిపిస్తుంది. దగ్గర పోయి చూద్దాం. ఈ రాయి మీద వెంకటేశ్వర నామాలు పెట్టి ఉంచారు. ఒకప్పుడు ఈ గుట్ట పైన ఈ గుహలో శ్రీ 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 రామ యోగేంద్ర స్వామి వారు తపస్సు చేశారంట. ఆయన మాత్యం వల్ల అఖండ జ్యోతి ఒకటి వెలిగించారు. 45 సంవత్సరాల నుంచి ఆ గుడిలో వెలుగుతూనే ఉంది. చాలా అందంగా ఉంది. గుట్ట ముందర ఆయన ఫోటో ఒకటి పెట్టించారు. ఈ రాళ్ల పైన చిన్న గోపురం అనేది కట్టించారు. చాలా పాత గోపురం అది. ఇది పక్క నివాసం ఉండటానికి గది లాంటిది ఒకటి ఉంది. పైన బండరాళ్లే ఉన్నాయి అన్ని. ఇది గుడో సమాధో నాకైతే అర్థం కాలేదు. ఈ మునిది మనకి దారిలో స్వయముగా తయారైన ఐరావతం ఉంది. ఈ గుట్టపైకి శ్రీమన్నారాయణుడు వచ్చి వెళ్ళాడనే ఆనవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శిలాతోరణం ఒకటి ఉంది. దీన్ని మోక్ష మార్గం అని కూడా అంటారు. చాలా జాగ్రత్తగా లోపల నుంచి బయటికి వెళ్దాం. పెద్ద పెద్ద బండరాళ్ళు గుండ్రం గుండ్రంగా ఉన్నాయి అన్ని. అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఈ మోక్ష మార్గం నుంచి మనం బయటకు వస్తే నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుందో వాతావరణం మనకి. రాళ్ళు బండలు. అంజనాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ ద్వారబంధం చూడండి, రాయితో తయారు చేశారు. ఇది కూడా దశావతారాల విగ్రహాలన్నీ దీని మీద పెట్టించారు. చాలా అందంగా చెక్కారు ఈ విగ్రహాలన్నీ. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన కూర్మావతారంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. స్వయంభూగా తయారైంది ఈ విగ్రహం. చాలా పెద్ద బండరాయి మీద ఉన్నట్టుంది మనకి చూస్తే. చాలా జాగ్రత్తగా గమనించండి ఎలా ఉందో. భక్తులు బాగా పూజ చేశారు. ఓం నమో నారాయణాయ. ఈ విగ్రహం చుట్టూరు తిరిగి వస్తున్నాను నేను. ఓం నమో నారాయణాయ. పట్టుకొని చూశాను, చాలా మెత్తగా చల్లగా ఉంది రాయి కూడా. తాబేలు డిప్పపై ఉన్న ఆకారంలో అంతా పొలుసుల ఆకారంలో అందంగా ఉంది. భారీ బండరాయి మీద వెలిసిన కూర్మావతారం. చుట్టూరు గుడి కడుతున్నారు.
గుడిలో నుంచి బయటకు వచ్చాను నేను. ఈ గుడి ప్రాంగణం పక్కన మనకు పెద్ద కోనేరులు కూడా ఉంటాయి. అవి కూడా చూసొద్దారండి. ఈ గుడి వెనక మనం వెళ్ళి చూసొద్దారండి. కోనేరులు ఉంటాయి ఇక్కడ. మనకి జారుడు బండలా కనిపించి రాయి బెంచ్ కింద దిగాలి మనం. పైనుంచి చూస్తే భలే కనిపిస్తుంది చూడండి. గుట్ట చుట్టూరు చూస్తే అక్కడక్కడ పెద్ద పెద్ద కోనేరు లాంటివి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా దిగుతున్నాను. పెద్ద బండ ఇది. జాగ్రత్త, నేను పోయి మేడూరులో ఉంటాను. ఈ రాళ్ల మధ్యలో అక్కడక్కడ నీటి సార్లు కనిపిస్తున్నాయి నల్ల నల్లగా. చాలా జాగ్రత్తగా దిగుతున్నాను. ఇక్కడ చిన్న కోనేరు లాంటిది ఉంది. ఇక్కడ ఒకటి చిన్నది ఉంది, ఇంకోటి ఇక్కడ ఒక పెద్దది ఉంది మామూలుగా. ఇంకొంచెం ముందరికి వెళ్దాం జాగ్రత్తగా. ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో. కింద కూడా అక్కడక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి నాకు. కొంచెం ముందరికి వెళ్దాం. ఇక్కడ ఒక కొంచెం పెద్ద కోనేరు లాంటిది కనిపిస్తుంది. వానాకాలం నీళ్లు ఉంటాయి అనుకోండి ఈ కోనేరులలో. ఇక్కడ ఒకటి ఉంది. ఒకప్పుడు ఈ ఈ నీళ్లతోనే దేవుణ్ణి అభిషేకం చేసేవారంట. ఇక్కడ పెద్దది ఉంది ఇంకోటి, చాలా పెద్దది ఇది. కింద కూడా ఉన్నాయి అక్కడక్కడ పెద్ద పెద్ద కోనేరు లాంటివి. నీళ్లు ఉన్నాయి వాటిలలో. ఇట్లా నీళ్లు లేవు. గట్టు మీద ఉన్న వాటిలో నా కాళ్ళు కాలుతున్నాయి బాగా. త్వర త్వరగా పైకి వెళ్దామని చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఎక్కాలి పైకి నేను. గుడి అక్కడ కనిపిస్తుంది మనకి పైన. ఈ బండ చూడండి ఎలాగుందో, వేటవాలుగా ఉంది. మళ్ళీ పైకి ఎక్కాలి నేను. చుట్టూరు బండరాలు చూడండి. ఏ ఒక్క చిన్న రాయి పెసికినా కానీ మొత్తం రాళ్ళని దొల్లుకుంటూ పోతాయి కిందకి. శిలాతోరణం, మోక్ష మార్గం దగ్గరకు వచ్చాను. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో నా వెనక. జాగ్రత్తగా లోనకి వెళ్ళి చూసొద్దాం మళ్ళీ. అవతల పక్క నుంచి ఇవతల పక్క వస్తున్నాను నేను, వేరే కొట్టుకెళ్ళి. చాలా జాగ్రత్తగా వస్తున్నాను బయటికి. చాలా చిన్నది ఇది ద్వారం. కూర్చుంటే లెగలేము, లెగితే కూర్చోలేము అన్నట్టుంది లోన. పాక్కుంటూ వస్తున్నాను చిన్నగా నేను. బయటకు వచ్చాను ఎలాగలాగా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇంకొక గుడి ఉంటుంది చిన్నది. అక్కడ కూడా వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ చిన్న వినాయకుని విగ్రహం ఒకటి ఉంది ఈ యాప్ చెట్టు కింద.
స్వయంభూగా వెలిసిన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది. నూతనంగా గుడి నిర్మాణం కూడా చేస్తున్నారు. చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు. బయటకు వచ్చాను. వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది. చాలా పురాతనమైన విగ్రహం అనుకుంటా. గుట్ట పైన పెద్ద చెట్టు ఒకటి ఉంది. ఇది చాలా అందంగా ఉంది ఈ చెట్టు కూడా. ఇక్కడ కోనేరు లాంటిది ఉంది పెద్దది. చుట్టూరు రాళ్ళు కోటలా కట్టించారు. దూరంగా చూడండి ఊరు ఎలా కనిపిస్తుందో మనకి పైనుంచి. బుట్టలు కూడా ఉన్నాయి ఇంకా. పాత గుడి లాంటిది ఇది. మునులు తపస్సు చేసుకున్న గుడి అనుకుంటుంది. ఎలాగలగానే కిందకు వచ్చేస్తున్నాను ఇక. కాళ్ళు బాగా కాలుతున్నాయి నాకు. మా వేడే చాలా కష్టపడి తీశాను ఈ వీడియో. ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణాయ.